మూవీలో హీరోకి 70 ఏళ్ళు. మీరు విన్నది కరెక్టే, 70 ఏళ్ళు. ఈ 70 ఏళ్ళు ముసలాయనికి పెళ్ళైనా గానీ 25 అమ్మాయి వెంటపడి దాంతో దెబ్బలు వేయించుకోవడానికి ఎంత ఆరాటపడుతుందంటే అంత ఆరాటపడుతుంది. ఆ అమ్మాయికి ఎంత చెప్పినా సరే నాకు నీదే కావాలని ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పెళ్ళైపోయిందని చెప్పినా సరే లేదు నువ్వే కావాలని చెప్పి హోటల్ రూమ్ లో ఒకే రూమ్ బుక్ చేసి ఒకే బెడ్ మీద పడుకొని ముసలాయన్ని ఎంత టెంప్ట్ చేయాలో అంత టెంప్ట్ చేస్తుంది. అయితే అమ్మాయి తోడుతో మన హీరో తీర్చాడా? అసలు 25 ఏళ్ల అమ్మాయిని 70 ఏళ్ల ముసలాయన ఏం చేశాడు? ఆ అమ్మాయిని సాటిస్ఫై చేశాడో లేదో పూర్తి స్టోరీ చూడడానికి వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెన్ అవడంతోనే రైల్వే స్టేషన్ లో ఓపెన్ అవుతుంది. మన హీరో అర్మాన్ ని చూపిస్తూ ఉంటారు. 70 అని చెప్పాను కదా, ఇంచుమించు 80 ఏళ్ళు ఉంటాయి. ఈయన చాలా ఓల్డ్, అలానే తొందరగా ఎవరితో కలవడు. అలాంటి అతను రైల్వే స్టేషన్ వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి ఒక అమ్మాయి నాన్న అనుకుంటూ వస్తుంది. ఆ వచ్చిన అమ్మాయి సారీ అండి మా నాన్న అనుకున్నానని చెప్పి నేను ఈ ట్రైన్ లోనే ఎక్కుతున్నాను, మీరే ఊరు వెళ్తున్నారంటో హీరోతో మాటలు కలిపి నాది కూడా సేమ్ కి వచ్చి రండి మీకు హెల్ప్ చేస్తా అని హీరోకి చెప్తుంది. కానీ హీరో ఎవరితో కలవని చెప్పా కదా, నాకు నీ సాయం ఏం అవసరం లేదు వద్దులే అంటే లేదు లేదని చెప్పి ట్రైన్ స్టెప్స్ ఎక్కిస్తూ మనోడు కాలు దెబ్బతలేక చేస్తుంది. సరే ఎందుకు కూర్చుని గోలా అని మనోడు సైలెంట్ గా ఎక్కి తన క్యాబిన్ లో కూర్చుంటాడు. తను రైల్వే ఇంజనీర్ గా పనిచేశాడు. తనకు ఏ ఇబ్బంది కలగకుండా ఓ ఫస్ట్ క్లాస్ టికెట్ ని కూడా బుక్ చేసుకుని తన క్యాబిన్ లో కూర్చుంటాడు. ట్రైన్ ఒక టనల్లోకి వెళ్ళి చీకటి అయిపోతుంది. సడన్ గా తన క్యాబిన్ లోకి ఎవరు వస్తారు. చీకటి నుంచి వెళ్తురాగానే ఇంకెవరు, మూవీ స్టార్టింగ్ లో కనిపించింది కదా ఆ పాప మన హీరోయిన్ నర్స్ గా పనిచేస్తూ ఉంటుంది. హీరోయిన్ పేరు ఫెడ్రికా. నువ్వు పొరపాటున ఇక్కడికి వచ్చావమ్మా, ఇది నీ సీట్ కాదు వెళ్ళిపో అంటే లేదు ఆ సీట్ లోకి చాలా మంది అబ్బాయిలు వచ్చి కూర్చున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను నీతోనే ఉంటానని చెప్పి ఇక మనోడితో మాట్లాడగలపడం స్టార్ట్ చేస్తుంది. తను ఒక నర్స్ అని, తనకి ఊర్లు తిరగడం అంటే బాగా ఇష్టం అని చెప్పి నీ గురించి చెప్పటం అంటే హీరో కూడా ఇక తన గురించి చెప్పుకుంటా ఉంటే మనోడు మాటలకు పాప బాగా ఫ్లాట్ అయిపోయి ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఓపెన్ అయి చెప్పుకుంటారు. హీరో ఒక రైల్వే ఇంజనీర్ గా పనిచేశాడు, ఒక మీటింగ్ పని మీద వేరే ఊరు వెళ్తుందని చెప్తాడు. ఇక్కడ హీరోయిన్ కూడా తన కాబోయే భర్తను కలవడానికి వేరే సిటీకి వెళ్తుందని చెప్తుంది. ఇక వీళ్ళ మాటల్లో వీళ్ళు దిగాల్సిన సిటీ కూడా వచ్చేస్తుంది. ఈ హీరోయిన్ కారులో ఎక్కించుకొని తన కాబోయే భర్తను కలవడానికి వెళ్తున్నానని చెప్పి హీరో దిగాల్సిన ప్లేస్ లో హీరోయిన్ దింపి వెళ్ళిపోతుంది. ఆ మీటింగ్ వచ్చి కూర్చున్న హీరో కొద్దిసేపటికి హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. అక్కడ ఒక్క ఆడవాళ్ళు కూడా ఉండరు. అందులోనూ మన హీరోయిన్ అందంగా ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నారకుండా హీరోయిన్ వైపు చూస్తుంటారు. హీరో దగ్గరకు వచ్చి కూర్చొని తన కాబోయే హస్బెండ్ ఈ రోజు కాదు రేపు వస్తున్నాడని, అందుకే నాకు బోర్ కొట్టి నీ దగ్గరకు వచ్చానని చెప్తుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత హీరో తన హోటల్ రూమ్ కి వెళ్తాడు. అయితే బుకింగ్ లో ఏదో ప్రాబ్లం రావడం వల్ల తన పేరు మీద బుక్ అయిన రూమ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక ఈ ఇబ్బంది చూసిన హీరోయిన్ హీరోని తన హోటల్ కి తీసుకెళ్లి అక్కడ రూమ్ అడిగితే బిజీగా ఉండటం వల్ల ఒక రూమ్ కూడా ఖాళీ లేదు అని చెప్పడంతో ఒక హీరోయిన్ ఏం పర్లేదు నా రూమ్ లోకి రాని హీరోయిన్ తీసుకెళ్లి తన రూమ్ లో పడుకోబెట్టుకుంటుంది. అయితే అక్కడ ఒక బెడ్డే ఉండటం కారణంగా హీరోయిన్ పాప కూడా ఇక చెలరేగి నైట్ అవ్వగానే పైన కింద చూపిస్తూ ముద్దులు పెడుతూ హీరోయిన్ రెచ్చగొడుతూ ఉంటుంది. హీరో చాలా పెద్దరికంగా ఆలోచించి చిన్నపిల్లలేది ఇట్టనే చేస్తూ ఉంటుందని సైలెంట్ గా బుక్ చదువుకుంటుంటాడు. ఇక దువ్వి అలసిపోయి హీరోయిన్ నిద్రపోతుంది. ఆ నిద్రపోవటం కూడా మనోడికి పైన కింద చూపిస్తూ టెంప్ట్ చేస్తూ రెచ్చగొడుతూ ఉంటే ఇదంతా చూసిన హీరో టెంప్ట్ అయినా గానీ నిద్ర పట్టక అటు ఇటు కొట్టుకుని ఎట్లాగైతే నిద్రపోతాడు. ఇక నెక్స్ట్ డే లేచి టిఫిన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఈ హీరోయిన్ కాబోయే భర్త రూమ్ లోకి వస్తాడు. ఇంకేముంది బెడ్ మీద ఉన్న హీరోయిన్ చూసి షాక్. హీరో ఇదంతా ఏం జరగలేదు, నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు, నాకు రూమ్ లేకపోవడంతో హీరోయిన్ నాకు హెల్ప్ చేసింది అంటంతో హీరోయిన్ స్నానం చేసి అప్పుడే బయటకు వస్తుంది. ఇది చూసిన హీరోయిన్ కాబోయే హస్బెండ్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏం చెప్పినా పట్టించుకోపోవడంతో హీరో తన లగేజ్ తీసుకుని రూమ్ బయటకు వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ కాబోయే భర్త పిచ్చబూత్ తిరుగుతూ ఉంటాడు. అసలు నువ్వు వాడిని ఎందుకు తీసుకొచ్చావు, ఏమనుకుంటున్నావు నువ్వు అంటే హీరోయిన్ నాకు ఇష్టం వచ్చినట్టు బతకాలనుకుంటున్నాను, నువ్వెవరు నన్ను అడగడానికని తన కాబోయే హస్బెండ్ తిరుగుతూ ఉంటే బయట ఉన్న హీరో డోర్ కు చెవి పెట్టి మొత్తం వింటూ ఉంటాడు. నీకు ఈ కాన్వర్జేషన్ విని హీరోయిన్ పెద్ద గేయలాగుంది, మన ఇంటికి వచ్చిన గోళ అని సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతేకాదు ఇక ఆ రోజు అక్కడి నుంచి తన ఊరికి కూడా వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి ఇక మళ్ళీ కనపడి కూడా కనపడ్డు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత తన వైఫ్ కి జరిగిందంతా చెప్పాలని యాంగ్జైటీతో ఉంటే తన వైఫ్ ఏమో మనోని అసలు పట్టించుకోడు. తన ఆఫీస్ వర్క్ లో అంత బిజీగా ఉంటుంది. ఇక ఆత్రం ఆపుకోలేక కడుపులో ఉన్నది బయటకు ఎక్కాలని గంట సేపు తర్వాత తన వైఫ్ వస్తే తన వైఫ్ కి జరిగింది మొత్తం చెప్తాడు. ఇలా ఒక అమ్మాయిని కలిశాను, ఆ అమ్మాయి చాలా అటెంప్ట్ చేసింది నన్ను దెబ్బలు వేసుకోవడానికని ఉన్నది ఉన్నట్టు తన వైఫ్ చెప్పేస్తాడు. తన వైఫ్ కూడా హీరో మీద ఎంత నమ్మకం అంటే ఇంత ఓపెన్ మైండ్ గా ఉండటం వల్ల తనను మోసం చేయడని తనకు బాగా తెలుసు. ఇక కొద్ది రోజుల తర్వాత ఒక రోజు హీరో ఇంట్లో పార్టీ జరుగుతూ ఉంటుంది. అప్పుడే తనకు ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు మన హీరోయిన్ పాపే. మనోని ఎత్తుక్కుంటూ మరి వచ్చి నేను మీ ఇంటికి ఉన్నాను రా నాతో కలిసి బయటికి వెళ్దామంటే హీరో ఏమో తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడ్డు. అయితే తన వైఫే ఏముండలే మాట్లాడని చెప్పి మనోడు ప్రోత్సహించి ఏంటో కనుక్కురా అని విషయం మ్యాటర్ కనుక్కొని వస్తాడు. ఇక నెక్స్ట్ డే మళ్ళీ హీరోయిన్ తీసుకొని హీరోయిన్ అసలు విషయం చెప్తుంది. నిన్ను నన్ను చూడటం వల్ల నా కాబోయే
హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, అందుకని నేను నీతో గడపాలనుకుంటున్నాను, నీతో ఉన్న ప్రతి క్షణం నాకు బాగా నచ్చింది అంటంతో 80 ఏళ్ళు ఉన్న ముసలోన్నమ్మా నేను నీకు అసలు ఏం ఉపయోగపడతాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ వయసులో ఉన్న మంచి కుర్రోడిని చూసుకొని ఆడితో కలిసి తిరిగి కావాలంటే ఏదైనా చేసుకో అని చెప్పి క్లాస్ పీకుతాడు. కానీ పాప మాత్రం ముసలోడు ఏదైనా సరే నీకు లేకపోయినా సరే నువ్వే కావాలన్నట్టు మీదకొచ్చి రుద్దుతూ టెమిట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు అక్కడి నుంచి హోటల్ తీసుకెళ్తుంది. ఆ హోటల్లో కూడా అదే గోల. అలా మనోడు అమ్మాయికి సర్ది చెప్పి నైట్ అయిపోతుంది. ఇక వాళ్ళిద్దరు గోల విని హీరో వాళ్ళ వైఫ్ పైనుంచి చూసి ఎందుకు కింద పైకి రండి ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం అని చెప్పి పైకి పిలుస్తుంది. అయితే ఇక్కడ హీరో వైఫ్ తన హస్బెండ్ కి టైం లేకపోతున్నానని కనీసం నీతో అయినా హ్యాపీగా తిరుగుతారు మావారు, ఏంటమ్మా ఏం కావాలి చెప్పంటే మీరేం చెప్పండి, నాతో కలిసి బయటికి రమ్మంటే రావట్లేదంటే వెళ్ళండి ఏం పోయిందని చెప్పి వైఫ్ చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఇక అంతే నెక్స్ట్ డే హీరోయిన్ హోటల్ కి తీసుకెళ్లి హీరోకి అద్దరిపోయే ట్విస్ట్ ఒకటి ఇస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న పిలిచి మరి నేను ఇతను లవ్ చేస్తున్నానని చెప్తుంది. వీళ్ళిద్దరు ఎదురు తిట్టాల్సింది పోయి షాక్ అయిపోయే డైలాగ్ కూడా చెప్తారు. అది విన్న హీరోకి బయట బ్లాక్ అయిపోతుంది. ఏంటి మరి మీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుని అడగడంతో హీరో తలెక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు. వీళ్ళకి ఏమొచ్చింది చూసి 80 ఏళ్ళు ఉన్న ముసలోడికి నాకు ఎలా పెళ్లి చేస్తారు మీరని బాధపడుతూ ఉన్న మనోడు లోపల ఆనందపడుతూ ఉంటాడు. కుర్రోడు మంచి నాటి. ఇదే విషయం ఎగేసుకుంటూ వచ్చి తన వైఫ్ చెప్తాడు. ఈ వైఫ్ కి కోపం రావాల్సింది పోయి నువ్వు నాతో టైం గడవడానికి నా దగ్గర టైం లేదు, కనీసం అమ్మాయితో కానీ కలిసి తిరుగు, ఎటు నువ్వంటే పడిసేస్తుంది కదా, మాట్లాడు తిరుగు, కుదిరితే పెళ్లి చేసుకో, నేనే దగ్గర పెళ్లి చేస్తా అని చెప్పి మనోడిని ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చి హీరోయిన్ దగ్గర పంపిస్తుంది. ఇంకేముంది మనోడు ఊపుంది ఊపేస్తా అని చెప్పి ఎప్పుడో మూలపడిపోయిన దాన్ని పని కొట్టుకొని పైకి లేపి హీరోయిన్ తో దమ్మునంత వరకు దెబ్బేస్తా అని చెప్పి దెబ్బల మీద దెబ్బలేసేస్తాడు. వీళ్ళు విచ్చలవిడిగా తిరిగి పిచ్చిగా ఆనందంగా జోకులు వేసుకొని ఓ రోజు ఓ డాన్స్ పార్టీకి వెళ్తారు. అయితే పాపకు అసలు ఎంత ఊపు అంటే ఆ డాన్స్ వేస్తూ మనోడిని వేసి రుద్దుతా ఉంటుంది. కాళ్ళు ఒళ్ళు అన్ని వేసి మనోడికి ఆ రుద్దుడికి అయితే ఈ రుద్దుడు మనోడికి ఫుల్ యాంగ్జైటీ పెట్టి చాలా ఆనందం కలిగిస్తూ ఉంటాయి. ఇక వేస్తూ రుద్దుతూ ఉంటే మనోడు అక్కడే గారిపోతుంది. ఇక వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అయిపోయి హీరో నువ్వు లేనిది నేను ఉండలేను అన్నట్టు లెగిస్తే హీరోయిన్, పడుకుంటే హీరోయిన్ అన్నట్టుగా ఫుల్ గా తనలో ప్రేమలో పడిపోతాడు. ఇక ఊరు వెళ్ళిపోయిన తన వైఫ్ కూడా వస్తుంది. మనోడు జరిగింది మొత్తం చెప్పి మనోడు ఆనందాన్ని చూసి తన వైఫ్ కూడా చాలా ఆనందపడుతుంది. ఇక ఆనందంగా సాగుతున్న టైంలో హీరో ఒక రోజు హోటల్కి వస్తాడు. అక్కడ చూడరాని సీన్ ఒకటి చూసి కళ్ళమ్మట ట్యాంకులు నీళ్లు గారిపోతాయి. ఏంటంటే హీరోయిన్ ఒక లవ్ చేసింది కదా, ఆండి కాదు వాళ్ళ నాన్న పెళ్లి చేసుకుంది. ఆడికంటే వాళ్ళ నాన్న ఫుల్ రిచ్, వాడు దేశాలు తిప్పుతాడని చెప్పి ఆడు కాబోయే లవర్ ముందే వాళ్ళ నాన్న పెళ్లి చేసుకుని ఆడు ముందు తిరుగుతూ ఉంటుంది. ఇది చూసిన మన హీరోకి లోపల దుఃఖం తన్నుకుంటూ వచ్చి వెళ్ళి తన భార్యకి విషయం చెప్పి చిన్న పిల్లడి దగ్గర చాక్లెట్ తీసుకుంటే ఏడ్చినట్టు ఎక్కి ఏడుస్తూ తన వైఫ్ ఎంత నచ్చజెప్పి కంట్రోల్ చేసినా ఏడుస్తూ నిద్రపోతూ రోజు అదే తలుచుకుంటూ ఉంటాడు. ఈ అర్థమవుతుంది హీరోయిన్ తను ప్రేమించలేదని, కేవలం తనతో తిరగటానికే తను వాడుకుందని రియలైజేషన్ వచ్చినప్పటికీ మనోడు ఓ రోజు ట్రైన్ లో వెళ్ళి ఆలోచించుకుంటూ ఉంటాడు. మంచిదే అయింది హీరోయిన్ తనని పెళ్లి చేసుకోలేదు, కానీ హీరోయిన్ తో రోజులు మాత్రం మనోడు మర్చిపోలేకపోతున్నాడు. అంతేకాదు హీరో లైఫ్ లో ఆనందంగా ఎలా ఉండాలో కూడా నేర్పించి వెళ్ళిందని తన గురించి ఆలోచించుకుంటూ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది.